హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రూవెన్ మ్యాథ్ అకాడమీ. సో మన ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి యూనిట్ సర్కిల్లో ట్యాన్ థీటా సీకెన్ థీటా ఎలా వస్తాయో చెప్పాను. దాంతోపాటు 2 more ఐడెంటిటీస్ ప్రూవ్ చేసాం. సో ఈ క్లాస్లో మనం కాట్ థీటా కొసెకెన్ థీటా యూనిట్ సర్కిల్లో చూపిస్తాను. దాంతోపాటు 1 more ఐడెంటిటీ ప్రూవ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి మన ప్రీవియస్ క్లాస్లో ఇది 1 ట్యాన్ థీటా సీకెన్ థీటా. సో పొజిషన్ ఆఫ్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నాం. సో ఇది థీటా అయితే ఇదేమవుతుంది, ఇది 90, ఇదేమవుతుంది 90 మైనస్ థీటా అవుతుంది. సో ఇది థీటా అయితే ఇదేమవుతుంది 90 మైనస్ థీటా అవుతుంది, 90 మైనస్ థీటా, ఎందుకంటే మొత్తం టోటల్ 90 కదా. సో అందుకే 90 మైనస్ థీటా. సో ఇది 90 మైనస్ థీటా. సో ఇది ఏమవుతుంది రైట్ యాంగిల్. ఎట్లా అంటే టాంజెంట్కి రేడియస్కి మధ్య రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ 90 degree. సో రిమైనింగ్ యాంగిల్ దిస్ ఈస్ థీటా. థీటా 90 మైనస్ థీటా, థీటా 90 మైనస్ థీటా, రైట్ యాంగిల్ రైట్ యాంగిల్. సో మనం ఏంది పొజిషన్ ఆఫ్ యాంగిల్ ఇక్కడి నుంచి తీసుకున్నాం కదా. సో మనం కూడా ఇక్కడ వచ్చేసరికి ఈ రైట్ యాంగిల్లో ఇక్కడి నుంచి తీసుకుంటాం. సో దీన్ని బట్టి ఏంటంటే, సో దీనికి ఏదో పేరు అనుకుందామా, పి క్యూ, లెట్స్ ఇది ఆర్ అనుకోండి. సో ఓపిఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దట్ ఈస్ ఓపిఆర్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఫస్ట్ ఈ రెండింటికి రేషియో తీసుకుందాం, దట్ ఈస్ పిఆర్, పిఆర్ బై దట్ ఈస్ ఓపి. సో చూడండి, పిఆర్ బై ఓపి ఇదేంటి, యాంగిల్కి ఇది అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ పిఆర్, యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ పిఆర్. ఓపి ఏమవుతుంది, యాంగిల్కి ఆపోజిట్ ఉంది కదా, దట్ ఈస్ ఆపోజిట్ సైడ్ అవుతుంది, దట్ ఈస్ ఆపోజిట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, కాట్ థీటా, కాట్ థీటా. నెక్స్ట్ పిఆర్ బై వాట్ ఈస్ ఓపి వాల్యూ, దట్ ఈస్ 1 unit, దట్ మీన్స్ 1 is equal to cot theta. So 1 into cot theta, cot theta. PR is equal to cot theta. That means this is value, PR is cot theta. And next, so next వచ్చేసరికి OR వాల్యూ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి OR, this is OR side. సో సిమిలర్ ఇది అంతే, మనం రేషియో వచ్చేసరికి ఎలాగైనా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఫస్ట్ 1 ఉంది కదా, సో ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఓఆర్, ఓఆర్కి ఓపీకి. సి అబ్జర్వ్ హియర్, ఓఆర్, వాట్ ఈస్ ఓఆర్, రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉంది, సో దట్ ఈస్ హైపోటెనస్. నెక్స్ట్ ఓపి, ఓపి ఈజ్ యాంగిల్కి ఆపోజిట్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ కోసెకెన్ థీటా, కోసెకెన్ థీటా. నెక్స్ట్ ఓఆర్ బై వాట్ ఈస్ ఓపి వాల్యూ హియర్, 1, ఓఆర్ బై 1, దట్ ఈస్ ఈక్వల్ టు కోసెకెన్ థీటా. 1 into cosecant theta, cosecant theta, OR is equal to cosecant theta. సో మనకి OR వాల్యూ ఏమొస్తుంది, cosecant theta వస్తుంది, cosecant theta. సో మనకి వచ్చేసినాయా cosecant theta, cot theta, దిస్ ఈస్ ద OP వాల్యూ 1. సో ఈ రేషియో కూడా చెప్తా కదా, సో చెప్తున్నాను కదా. సో చూద్దాం ఈ రేషియోకి, దట్ ఈస్ ఓఆర్కి అండ్ పిఆర్కి. చూడండి, సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఓఆర్కి, ఓఆర్కి దట్ ఈస్ నెక్స్ట్ పిఆర్, పిఆర్. ఓఆర్ ఏంటి మనం అనుకున్నాం, హైపోటెనస్ అని, హైపోటెనస్. నెక్స్ట్ పిఆర్ ఏంటి, యాంగిల్కి ఆనుకున్నది కాబట్టి అడ్జసెంట్ సైడ్, adjacent side. Hypotenuse by adjacent side is secant theta,
secant theta. Next, OR by, what is PR value? Cot theta. Cot theta is equal to secant theta. Next, cross multiplication చేద్దాం. OR is equal to secant theta into, this is the denominator, cross multiplication చేస్తే న్యూమరేటర్ అవుతుంది, cot theta. వాట్ ఈస్ secant theta? Secant theta రేషన్ ఎలా రాసుకోవచ్చు? 1/cos గా రాసుకున్నాం. 1/cos theta into cot theta ని cos theta by sin theta. Cos theta by sin theta. So here cos cancel. Remaining 1/sin theta. 1/sin theta is cosecant theta. సో మనకి ఎలా తీసుకున్నా కానీ సేమ్ వాల్యూ వస్తుంది. ఇలా ఈ రేషియో తీసుకున్నా. సో దిస్ ఈజ్ ఓవర్. సో మనకి అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. కాస్కెన్ థీటా వచ్చేసింది, కాట్ థీటా వచ్చేసింది. దీని నుంచి మనం వన్ మోర్ ఐడెంటిటీ రాసుకున్నాం. అదేంటంటే, సో ఆ ఐడెంటిటీ ఏంటంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓపిఆర్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి మనం పైథాగరస్ థీరం రాసుకోవచ్చుగా. ఇక్కడ హైపోటెనస్ ఏంటి? ఓఆర్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్స్. సైడ్ ఏంటి? ఓపి. వన్ సైడ్ ఈజ్ ఓపి అండ్ అనదర్ సైడ్ ఈజ్ పిఆర్ ఓ స్క్వేర్. ఇక్కడ ఓఆర్ ఏంటి? ఓఆర్ ఇస్ ద కొసెకెంట్ థీటా. ఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపి ఏంటి? ఓపి వాల్యూ ఈజ్ 1 స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్ ద పిఆర్ వాల్యూ? పిఆర్ ఈజ్ కాట్ థీటా హోల్ స్క్వేర్. సో దీని నుంచి మనం కొసెకెంట్ స్క్వేర్ థీటా 1 square value is 1 plus cot square theta. This is the third identity. సో మనం ఇక్కడ చూసినట్లయితే 6 రేషియోస్ కూడా ట్రిగ్నోమెట్రిక్ యూనిట్ సర్కిల్లో మనం చూపించాం. సో దిస్ ఈస్ టుడే అవర్ క్లాస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.